ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కేబినెట్ కూర్పుపై దృష్టి పెట్టారు. ఇందులో ఈసారి ఖచ్చితంగా గత వైసీపీ ప్రభుత్వానికి టార్గెట్ అయి నానా ఇబ్బందులు పడిన పలువురు నేతలకి అవకాశం కల్పించే దిశగా బాబు అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచి అరెస్టులకు సైతం వెరవని నేతలకి అండగా నిలవడం ద్వారా క్యాడర్ కి పాజిటివ్ సంకేతాలు పంపుతారనే ప్రచారం జరుగుతోంది. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం వైఫల్యాన్ని నిలదీస్తూ ప్రజల గొంతు వినిపించిన టీడీపీ నేతలపై వైసీపీ సర్కార్ అక్రమ కేసులు బనాయించింది. తమ రాజకీయ జీవితాల్లో మచ్చ లేకుండా మెలిగిన కొందరు సీనియర్స్ ని జైల్లో పెట్టించింది. ఇందులో అచ్చెన్నాయుడు, నారాయణ, ధూళిపాల నరేంద్ర, కొల్లు రవీంద్ర, అయ్యన్న పాత్రుడు వంటి నేతలున్నారు. వీరంతా పార్టీలో సీనియర్లే. దీంతో 5 ఏళ్లుగా వైసీపీ వేధింపుల్ని తట్టుకొని పార్టీ కోసం విధేయతతో పనిచేసిన నాయకులకి తన కేబినెట్లో చోటు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడుపై ఈఎస్ఐ కుంభకోణం పేరుతో వైసీపీ సర్కార్ జైల్లో పెట్టి వేధించింది. అలాగే సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రపై 5 ఏళ్లలో ఏకంగా 16 కేసులు బనాయించి రాజమండ్రి జైల్లో పెట్టించింది. సంఘం డైరీని హస్తగతం చేసుకోవాలని వైసీపీ చేసిన ప్రయత్నాలకి ధూళిపాల అడ్డుకట్ట వేయగలిగారు. 6వ ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాల నరేంద్రకి గతంలో వివిధ కారణాలతో మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి అనే డిమాండ్స్ ఉన్నాయి. ఇదే కోవలో చంద్రబాబుతో పాటు కేసులు ఎదుర్కొన్న మాజీ మంత్రి నారాయణ, విశాఖలో కేసులు ఎదుర్కొన్న అయ్యన్న పాత్రుడు, బందరులో వేధింపులు కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లిన కొల్లు రవీంద్ర వంటి వారిని ఈసారి మంత్రి పదవులతో గౌరవించాలి అనే డిమాండ్ పార్టీలో వినిపిస్తోంది. దీంతో చంద్రబాబు వీరందరికీ తప్పకుండా మంత్రి పదవులు అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుంది.